నా పేరు ఉమారాణి. మాది పెద్దంబర్పేట్. మా ధ్యాన మందిరం జగద్గురు పత్రిసి ధ్యాన మందిరం. నేను ధ్యానంలోకొచ్చి 4 ఇయర్స్ అయితుంది. నా జర్నీ ఎలా సాగిందంటే, నేను మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కుమిలిపోయి ఉన్నా. అలాంటి స్థితిలో ధ్యానం సర్వరోగ నివారిణి అంటుంటే ఇంకా ఇటు రావడం జరిగింది. ఇంకా అలాంటి మాటలతో ప్రతిరోజు ఈ క్లాసులు, సజ్జన సాంగత్యం, పీఎంసీ ఛానల్ చూడడం. నాకు పీఎంసీ ఛానల్ అంటే చాలా ఇష్టం. అందులో ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నైట్ అది చూసుకుంటూనే పడుకుంటుంటాను. అందులో ఎక్కువ సత్యదర్శనం, సాంగ్స్. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. పత్రి సార్ వాడిన సాంగ్స్, ఈ మధ్య వచ్చిన 'సావిత్రి పుత్ర' ఈ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఆ సాంగ్స్ పెట్టుకుంటూ వినుకుంటూనే నిద్రలోకి జారుకుంటాను. ఇంకా ఇక నా నైట్ పడుకునేటప్పుడు మొత్తం నాకు పీఎంసీయే. స్టార్టింగ్‌లో ఎక్కువ పీఎంసీయే చూసేదాన్ని. పీఎంసీ, ధ్యాన జగత్ ఇవి చదవడము. ఇంకా ఎవరన్నా కలిస్తే గూడా ధ్యానం జేయండి. ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పి, ఇంకా మీకు అన్నీ క్లియర్‌గా తెలవాలంటే పీఎంసీ చూడండి అని చెప్తుంటాను. ఇంకా ఆ పీఎంసీ ఛానల్లే మన ఆహ్, జగత్తుని మారుస్తుంది అనిపిస్తది నాకైతే. లోక కళ్యాణం కోసమే వచ్చింది ఈ పీఎంసీ అనిపిస్తుంది. ఇంకా ఇగ నాలో మార్పు ఎక్కువ జరిగిందంటే పీఎంసీ వల్లనే. పీఎంసీ అంటే నాకు చాలా అభిమానం. ఆహ్, ఇంకా చెప్పాలంటే, ఇంకా ప్రాపంచిక జీవితం కంటే ఈ ఆధ్యాత్మిక జీవితమే చాలా చక్కగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. హ్మ్. మన చేష్మ మన మనం చేసుకున్న కర్మ ఫలాలే మనయి అని తెలుసుకున్నాక హ్యాపీగా, ఆనందంగా సాగుతుంది నా జీవితం అయితే. ఈ జీవిత గమ్యం ఇంకా బాగుండాలని చాలా కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ పీఎంసీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.